నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 2019 ఎలక్షన్లో పితాని బాలకృష్ణ గారికి సెట్టిబర్జలకి పెద్దపీట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు. చాలా సంతోషపడ్డాం. ఆయన ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి, ఒక సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. ఇది కులం పార్టీ కాదు, బయట అందరూ కూడా ఇది కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 2 చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచుంటారని నమ్మి బలంగా ఆయన వెనక అడుగేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 21 సీట్లు తీసుకుని పార్టీ ఈ మతానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో మనందరం కూడా చూసుకుంటున్నాము. 21 సీట్లలో చూసుకుంటే ఒకే ఒక్క మహిళకు కేటాయించడం జరిగింది. ఒకటి మహిళకు కేటాయించారు 21 సీట్లలో. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మహిళలకి ఏ ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా సెట్టిబర్జలకి అయితే ఒక్క టికెట్ కూడా లేదు. అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడితే ఆయన పెద్ద ఇది మాకు యువత కావాలి, ఉడుకు రక్తం కావాలి, వీర మహిళలు కావాలి అని చెప్పుకునే వ్యక్తి చట్టసభలకు వెళ్ళడానికి మాత్రం యువత సరిపోదు, వీర మహిళలు సరిపోరు, ఉడుకు రక్తం అక్కర్లేదు ఆయనకి. ఇక్కడ కాకినాడ రూరల్లో ఒక ముసలాడికి ఇచ్చారు కదండి, ముఖ్యమంత్రి అని పలకడం కూడా చేత కాని ఒక దద్దమ్మకి, ఒక సన్నాసికి ఈరోజు కాకినాడ రూరల్లో జనసేన టికెట్ కేటాయించారు. అది ఏ రకంగా చూసుకుని కేటాయించారో ఎవరి అంటే కాపు అనే వ్యక్తి కాపు అయితే సరిపోతుంది అన్నమాట. వీరికి వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. అటువంటి వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ ఇక్కడ చెప్పుకుంటారు కదా, చాలామంది చెప్పుకుంటారు కదా, ఈ యొక్క కూటమికి ఎవరికి ఇచ్చినా నెగ్గేస్తుంది అని. అంటే సన్నాసులకి దద్దమ్మలకి ఇచ్చినా కూడా నెగ్గేస్తుంది. ప్రజల యొక్క వాళ్ళ ఇంటర్నల్ ఆలోచనలు అవసరం లేదు. కేవలం మేము గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప ఎవరికి ఇస్తున్నాము, ఎవరు వస్తున్నారు ఏంటి ఏమీ అవసరం లేదు. డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పంతన్నానాజీ నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసేవో చెప్పు, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దొబ్బేసేవో చెప్పు, ఆ లిస్టు రాసిస్తే నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా అర్హుడైపోయాడు? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు టికెట్లు ఇచ్చేసారంటే అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో రౌడీలు, గోండాలు, జనసేనలోకి వచ్చేస్తే పునీతులైపోతారు. ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు. ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో, తాడేపల్లిగూడెం మీటింగ్లో చెప్తున్నారు, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు, వాళ్ళకి 40 years తెలుగుదేశం వాళ్ళకి 40 years అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము, వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము, వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప. ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్లో ఉండి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగులు పెడుతున్నామని చెప్పేసి 3-4 రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇది నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు. ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది? పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేకుండా దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన, దశాబ్ద కాలం పార్టీని నడిపారు కదా ఆయన. ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరి వైఫల్యం కారణం ఇది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇందులో దీని సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇంతమంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోయే యువత షర్ట్లు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారు వెనకాల పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా? వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు సర్వనాశనం చేసేసారు. దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది. ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకొని మా నాయకుడు సీఎం అవుతాడని కలలుగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి? ఇప్పటికీ వన్ సైడెడ్గా మా నాయకుడు ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, ఈరోజు బీజేపీని, టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకేదో జరుగుతుంది, మాకేదో మంచి జరుగుతుందని కలలుగానే యువత ఈరోజు ఏమైపోతుంది?
కలలుగాను అని స్టేజ్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. నేను ఈ రోజుతోటి ఇక్కడితో ఎండ్ అయిపోను. నేను ఈరోజు మీరు టీడీపీని తీసుకున్నా, వైసీపీని తీసుకున్నా, టీడీపీ కూడా ఇంకా తక్కువ ఇచ్చిందేమో అండి, వైసీపీ తీసుకున్నా ఎక్కువ స్థానాలు మా సెట్టి ప్రజలకు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది, అది జనసేన ఎందుకు చేయలేకపోయింది? ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు చేయలేకపోయింది? నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఒక కోవట్, ఆయన ఒక కోవట్, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు. తెలుగుదేశం పార్టీకి అండి. యాక్చువల్ గా క్షమించాలి బ్రదర్, ఇందాక ఒక పత్రికా మిత్రులు పార్టీ కాదు, ఇది 100% కమ్మోళ్ళ పార్టీ అండి. ఇది కమ్మోళ్ళ పార్టీ. ఈరోజు చూసుకుంటే అండి, జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక 18 సీట్లు కన్ఫర్మ్ అయినాయి అండి. 21లో 18 సీట్లు కన్ఫర్మ్ చేశారు. అందులో 9 మంది కాపులు ఉన్నారు. 18 సీట్లు 9 మంది కాపులు ఉన్నారు. 3 బీసీలకు ఇచ్చారు. విశాఖ సౌత్ ఒకటి, నరసాపురం ఒకటి, అనకాపల్లి ఒకటి. వీటిల్లో కొనతాల రామకృష్ణ గారు కానివ్వండి, ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి, లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాణి వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఈరోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడిగం చేయాలా? వాళ్ళ వెనకాల మేము వాళ్ళకి రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఎమ్మెల్యే సీట్లలో కూర్చొని పదవులు అనుభవిస్తారా? ఏమైనా న్యాయంగా ఉందండి? అసలు మహిళలకి ఏముంది? అక్కడ గంటా స్వరూప అని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ, నా తోటి సెక్రటరీ, ఆమె భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే కనీసం ఆ స్టేట్ సెక్రటరీ 10 సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. తన ఫ్యామిలీని, పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా అమ్మాయి సేవ చేస్తుంది. అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి. మనోహర్ గారు కాకినాడ వచ్చి, రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు, కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఓదార్పు కూడా నిర్వహించలేదు అమ్మాయికి. అదే ఒక జంటికి సంబంధించి ఇంకో కార్యదర్శి వడ్రాల మార్కండేయ బాబు గారని, ఆయనకు సంబంధించి ఇట్లా ఏదో జరిగితే వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు. అంటే మహిళలకి ఇంత చిన్న చూప? అమ్మాయి అంత కష్టపడి పార్టీలో 10 సంవత్సరాల నుంచి ఉంటే అమ్మాయిని పక్కన పెట్టారు. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి తమ్ముడు బొడ్డేపల్లి రఘు అని ఒక డాక్టర్, అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించి ఒక్క జనసేన టికెట్ అక్కడ కష్టపడిన వాళ్ళకి ఒక్కటి కూడా లేదు అక్కడ.